శ్రీమాత్రే నమః. అందరికీ దసరా మొదటి రోజు శుభాకాంక్షలు అండి. ఈరోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి అవతారం ఇంద్రకీలాద్రిపై. పొద్దున్నే లేచాను, మడికట్టుకున్న పూజ అన్నీ అయిపోయాయి. అయితే ఈరోజు ముఖ్యమైన విషయం చెప్తున్నాను. మన ఛానల్లో మన సబ్స్క్రైబర్ ఎప్పటి నుంచో మొదటి నుంచి చేస్తున్న ఒక ఆవిడ, పేరు ఎందుకు అని మెన్షన్ చేయట్లేదు, ఆవిడ మొదటి నుంచి బాధపడుతూనే ఉన్నారు హస్బెండ్ వల్ల. ఇప్పటికీ ఇంత వయసు వచ్చినా ఇప్పటికీ పడుతున్నారట. ఆవిడ కోసం దేవి భాగవతంలో ఉన్న స్వాహాదేవిని అగ్నిదేవుడు, అగ్నిదేవుని భార్య స్వాహాదేవి. అందుకే చూడండి, అగ్నిలో హోమంగుండంలో ఈ క్రతువు చేస్తారు కదా, చేసేటప్పుడు అందులో వేసి వాటిని హవిష్యుల్ని స్వాహ స్వాహ అంటూ ఉంటారు. అది ఆయన భార్య, అగ్నిదేవుని భార్య స్వాహాదేవి. స్వాహాదేవిని ఆయన స్తుతించాడు. ఆ స్తుతించిన స్తోత్రాన్ని, తన భార్యను తనే స్తుతించిన ఆ స్తోత్రాన్ని చదువుకుంటే దంపతులు సుఖ సంతోషాలతో ఉంటారని ప్రసిద్ధిగాంచింది. నిజంగా దేవీ భాగవతంలో ఉందంటే సాక్షాత్తు అమ్మవారు చెప్పిందే కదా. అందుకని తప్పకుండా మీరు ఈ వీడియో చూసి మీ బాధ తీరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. రోజు చదువుకోండి. ముఖ్యంగా ఈ 9 రోజులు రోజుకు 3 సార్లు చొప్పున చదువుకోండి. మరి పెద్దది కాదు, చిన్నదే. అలా ఎవరైనా కూడా ఇబ్బందులు పడుతున్నా, భార్యాభర్తల్లో ఎవరికైనా సరే, వాళ్ళ వల్ల వీళ్ళకి, వీళ్ళ వల్ల వాళ్ళకి, ఎవరికైనా సరే అండర్స్టాండింగ్ సరిగ్గా లేకపోతే ఇది చదువుకుంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా చదువుకోండి. అందరూ పూజ హడావిడిలో అది ఉన్నారని అనుకుంటున్నాను. నేనైతే చెప్పా కదా, నిన్న పండగ 3 రోజులు, దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమికి పిండి వంటలు చేస్తాను. మిగతా రోజుల్లో ఈరోజు కొబ్బరికాయ, అరటిపళ్ళు ఇవే నైవేద్యం. అమ్మవారివన్నీ చదువుకోవడం. తర్వాత ఈ 9 రోజుల్లో ఎవరి దగ్గరైనా దేవీ భాగవతం పుస్తకం ఉంటే ఈ 9 రోజుల్లో పూర్తి చేయగలిగితే చాలా మంచిది. లేదు, కనీసం 9వ అధ్యాయం అంటే 9వ అధ్యాయమైనా చదువుకుని ఈ పండగ రోజుల్లో పూర్తి చేయండి. అన్ని రోజులు కాకపోయినా కనీసం ఆ 3 రోజులు, దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమిలో అయినా చదువుకుని అంటే ఎంతో మంచిది. 9వ అధ్యాయం అది సంగతి అండి. ఇంకేంటి, మీరు రోజు అమ్మవారిని కొంతమంది నిలుపుకుంటారు, కొంతమంది కలశం పెడతారు, కొంతమంది విగ్రహాన్ని నిలబెడతారు. కానీ వాటి ఆవాహన, మళ్ళీ తిరిగి అమ్మవారిని మళ్ళీ పంపడం, ఇవన్నీ కొంచెం కష్టంగా, జాగ్రత్తగా, ఎంతో భక్తి శ్రద్ధలతో, మడితో చేయవలసిన విషయాలు. అమ్మవారి సంబంధించింది అంత తేలిగ్గా, మిగతా పూజలు అంత తేలిగ్గా చేసేసేవి కాదు. అందుకని అందరూ కూడా చాలా జాగ్రత్తగా చెయ్యండి. ఈ 9 రోజులు పగలు భోజనం చేయకుండా రాత్రి టిఫిన్ చేసి వాళ్ళు ఉంటారు. మేమైతే, నేను మా వారు పగలు భోజనం చేసి రాత్రి టిఫిన్ చేస్తాము. కొంతమంది కంప్లీట్ ఉపవాసం ఉండి వాళ్ళు ఉంటారు. మధ్యాహ్నము ఏదైనా పాలు పళ్ళు తీసుకుని రాత్రి ఏదైనా టిఫిన్ చేసి వాళ్ళు ఉంటారు. ఎవరైనా ఒంటరి వాళ్ళు ఉంటే, బ్యాచిలర్స్ వాళ్ళకి కూడా హోటల్స్లో ఉల్లిపాయ వేయకుండా, ఏం వేయకుండా చేసే హోటల్స్ కూడా ఇప్పుడు చాలా వచ్చాయి. భవానీ మాలలు వేసుకున్న వాళ్ళకిను. అది అమ్మవారి విషయంలో మాత్రం ఎవ్వరూ నిర్లక్ష్యంగా కానీ, తేడాపాడగా కానీ ప్రవర్తించద్దు. చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని, చాలా భక్తి శ్రద్ధలతో చేయవలసిన పూజ అమ్మవారి పూజ. ఇదండి సంగతి. అందరూ కూడా చక్కగా ఈ నవరాత్రులు 9 రోజులు ప్రశాంత మనసుతో అమ్మవారి ఆపదుద్ధారక దుర్గా స్తోత్రం ఉంటుంది. దేవీ భాగవతం లేని వాళ్ళు అది చక్కగా చదువుకోండి, ఎంతో మంచిది. ఇవన్నీ చాలామందికి తెలిసిన విషయాలే అయి ఉంటాయి. తెలియని వాళ్ళు, నాకన్నా చిన్నవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తెలుసుకుంటారని చెప్తున్నాను. ఉంటాను మరి. అందరూ చక్కగా పండగ వాతావరణంతో సరదాగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండండి. మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేసేయండి. అక్కడ మాట్లాడుకుందామా మరి. నేను ఈ వీడియోలో యాడ్ చేస్తాను నేను చెప్పిన స్తోత్రం. కావాల్సిన వాళ్ళకి తప్పకుండా చదువుకుని మనశ్శాంతిని
భార్యాభర్తలు సుఖ సంతోషాలని పొందాలని కోరుకుంటున్నాను. ఉంటాను మరి, మీ స్నేహితురాలు విజయ పన్నాల.